వైన్ షాప్ కి వెళ్ళి మ్యాన్స్ రౌండ్స్ వేసామంటే మీ అమ్మమ్మ కూడా అందం కనబడుతుంది. అవును తాగొచ్చా. మీ ఆడాళ్ళు మేకప్ మానేస్తే నరసాపురంలో 4 బ్రిడ్జిలు కట్టొచ్చు. చాలా లాభాలు ఉన్నాయి. చెప్పండి. తాగినోడిని ఎవడు అప్పు అడగడు. ఎందుకంటే ఆడే అప్పు చేసుకుని తాగుతుంటాడు. తాగినోడి ఇంటికి ఎవడు దొంగతనానికి రాడు. ఎందుకండి? ఉన్నవన్నీ ఆడమ్ముకొని తాగుతాడు. ఇంకే వస్తాడు. ముఖ్యంగా మా తాగుబోతులకి ముసలితనం రాదు. తాగి మధ్యలోనే పోతాం. ఏమండి ఇదంతా కాదు కానీ మన ఇంట్లో ఉన్న కిటికీకి కటన్ కుట్టియండి. పక్కింటి చూస్తున్నాడు. కరెక్ట్ గా చూస్తూ ఆడే కుట్టించుకుంటాడు కటన్లు. కనీసం బాత్రూమ్ కి డోర్ అయినా పెట్టియండి. ఎదురు చూడబడా కెమెరామెన్ చూసాడా? చూస్తే చంపాను. నువ్వు చంపక్కర్లేదు, చూస్తే ఆడే గుండె చచ్చిపోతాడు. ఏమండి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? పక్కింటి ఆవిడతో గొడవ ఏంటి? పక్కింటి ఆవిడతో చిన్న గొడవ అయింది. ఆ మాత్రం దానికి పక్కింటి ఆవిడ దుడ్డు కర్ర తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టాడు. ఆయన కర్ర తీసుకొని కొడుతుంటే నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, ఆడ పెళ్ళం చేయి నా చేతిలో ఉంది. అదిగే కొట్టాడు. మరి ఈ పక్కింటి ఆవిడతో గొడవ ఏంటి? పైమా నువ్వేమన్నావు? ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద ఇవ్వాలన్నావు. ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే నువ్వేమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. ఆంటీ మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దాం రండి అంటాం. ఆంటీ పడుకునే టైం పడుకుందాం రండి అంటాం. ఏమండి అదంతా కాదు కానీ మీ మగాళ్ళు బాగా తెలివైన అనుకుంటున్నారా మీరు? మా మగాళ్ళు చాలా తెలివైన. కొట్టగా అరవండియా. అరుపులేంటమ్మా, ఏదో దెయ్యంలో చూసినట్టు. ఆడపిల్లలేనా మీరు? సరే, రోడ్డు మీద వెళ్తుంటే 500 రూపాయల నోటు 100 రూపాయల నోటు. మీ ఆడాళ్ళు 500 తీసుకుంటారా 100 తీసుకుంటారా? మా మగాళ్ళు అయితే 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట జ్ఞానం ఉన్న మూట. మీ ఆడాళ్ళు జ్ఞానం తీసుకుంటారా డబ్బు తీసుకుంటారా? ఇప్పటికైనా అర్థమైందా? ఆడాలకి జ్ఞానం లేదని. మా మగాళ్ళు అయితే డబ్బు తీసుకొని పోతాం. ఓవర్ యాక్టింగ్ చేయదు. నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయి, క్లారిటీ చెప్పండి. అడిగే. బట్టతల మీ అబ్బాయిలకి వస్తుంది, మా అమ్మాయిలకి ఎందుకు రాదండి? సార్ పెద్దవాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టాలి సార్. ఆడవాళ్ళకే బట్టతల వస్తుంది, మగవాళ్ళకి రాదు. ఎందుకు? నేను చెప్తా. పెళ్లి అయ్యాక మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పీక్కుంటాం. సరే మరి ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలే పని చేస్తారు, అమ్మాయిలు ఎందుకు పని చేయరు? అమ్మ ఆడవాళ్ళు గట్టిగా అరవండి. ఇప్పుడు ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పని చేస్తారు. ఎందుకు? మీ కొంపలు అంటిస్తుంది తప్ప ఆర్పరో రాదు. ఏమండి బాగా మాట్లాడారు కానీ మా పుట్టింటికి వెళ్దాం పదండి. ఎందుకే? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. కూతురికి కట్నం కింద లంగా కూడా పెట్టలేదు ఏదో. సరిగా ఇదే నర్సాపురం బస్ స్టాండ్ చూడు. అంకుల్ ఎవరు రాడు ఇక్కడ? ఏమన్నావు ఇప్పుడు చెప్పు. అంకుల్ అంటే నువ్వు చిన్న పిల్లాడివి. చిన్న పిల్లోని చూపి. ఆధార్ కార్డు అర్జుతుడిగా తెలుస్తుంది. సరే గాని ఇలా వెళ్తే నర్సాపురం వస్తుందా? ఇలా వెళ్తే కప్పలపేట వస్తుంది. దించు. అబ్బా ఎవరండి చక్కని చుక్క? ఎవరండి చక్కని చుక్క? రుస్తుంబాద్ సుందరి. రుస్తుంబాద్ తెలుసా? దీన్ని చూసే పెట్టారు. రుస్తు సినిమా వచ్చేటప్పుడు రోడ్డు మీద పడిపోయిందంట. జనాలు 4 తన్నారు. అప్పటి నుంచి రుస్తుం బాధ అయింది. సరే కానీ మీ ఆవిడ్ని చూస్తుంటే నాకు కవిత వస్తుంది. దీని పేరేంటండి? సోనాలి. సోనాలి బిందా? లేదు, సత్యమే వస్తుంది. ఏం కావాలరా నీకు? మీ ఆవిడ్ని చూస్తుంటే కవిత వస్తుందండి. కవితే. దాని ముఖం చూస్తే నాకు మూడే రాదు. నీ కవిత వస్తుందా? వస్తుంది. సరే చెప్పరా. నీ అడుగులో నా అడుగు. ఆహా. నీ కోసం తెచ్చా ఈ గొడుగు. నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతికి అడుగు. ఏం కావాలరా నీకు? కాదండి నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా. ఏంటి పెళ్లి చూపులా? 2 మంచి విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకో. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారులు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు. ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడుగు. పిల్లలు ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు. నటికి తప్పదు. ఏం కావాలి? మీ ఆవిడ జుట్టు బలి ఉందండి, ఏం వాడుతుంది? అమ్మ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, జుట్టు ఊడిపోతుందని బాధపడతారు. మా ఫైమా జుట్టు మొన్నటి దాకా ఎంత ఉండేదంటే ఇంట్లో చీపురు లేదు, జుట్టుతోనే ఉడిచేది. బట్టలు కూడా దాని మీద ఆరేసేవాళ్ళం, జడ మీద అంత పొడుగు ఉండేది. అయితే ఈ మధ్యన ఏంటంటే సీలింగ్ ఫ్యాన్ కి ఇలా ఇసింది, జడ సగం తెగిపోయింది. ఇంత ఒత్తైన జుట్టు మీకు కావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది. పండగ సందర్భంగా చెప్పే. బేసిక్ గా జుట్టు నేను ఏం చేస్తానంటే పొద్దున ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా. బాగా నోట్ చేసుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి మర్చిపోతారు. ఫస్ట్ జరుగు.
పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా. మరి మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా. మరి రాత్రి విగ్గు తీసి గోడకు తగిలిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు నీ పేరు చూస్తానండి. అది విగ్గు. సరే కానీ ఈ అడ్రస్ చెప్పండి. అత్తగారి ఇల్లు నర్సాపురం. డోర్ నెంబర్ ఏది? కాదండి, ఇప్పుడు చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్ లో. ఆర్కే బీచ్ ఎక్కడుంది? వైజాగ్ లో. ఇవన్నీ చేసిన మా అత్తగారు తెలీదా? రోజు ఆర్కే బీచ్ కి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గరికి కూడా. ఏమండి, నాకు అడ్రస్ తెలుసు. మీ ఆవిడ తెలుసండి, ఒక్కసారి పంపిస్తారా? మళ్ళీ మా ఆవిడ తిరిగి పంపించేస్తావా? నేను అలాంటిది కాదండి. అలాంటిదే తిరిగి రాదు. తీసుకుపో. థ్యాంక్ యూ.